ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి విజయానికి ముందు ఒక సిద్ధత ఉంటుంది. ప్రతి అభిషేకానికి ముందు ఒక అరణ్యం ఉంటుంది. ప్రతి ప్రజాసేవకు ముందు ఒక రహస్య పోరాటం ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన సేవను ప్రారంభించే ముందు ఎక్కడికి వెళ్ళాడు అనేది మనందరికీ తెలుసు. అది అరణ్యానికి. అది ఒక యాదృచ్ఛికంగా జరగలేదు, కానీ అది ఒక దేవుని ప్రణాళికగా మనము చూస్తుంటున్నాం. ఈరోజు మనము వినబోయే వాక్య భాగము ఆత్మీయ సిద్ధత, శోధనకు ముందు సిద్ధమైన విజయము. దీనికై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. అప్పుడు యేసు పరిశుద్ధాత్మ చేత అరణ్యమునకు నడిపింపబడి అపవాది చేత శోభింపబడెను. ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండెను. ఆ తరువాత ఆయనకు ఆకలి ఆయను. ప్రియమైన సహోదరులారా, మత్తయి సువార్త ఈ వాక్య భాగంలో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు బాప్తీసం పొందాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇతనే నా ప్రియకుమారుడు అని చెప్పాడు. అభిషేకం వచ్చిన వెంటనే అరణ్యము వచ్చింది. ఇది ఒక ఆత్మీయ సత్యముగా ఉంటుంది. కాబట్టి మనము పర్వత శిఖరాంతరం లోపలకి వెళ్తే అక్కడ ఏమని మనకు కనిపిస్తుంది? లోయ ఉంటుంది. కాబట్టి ఇది మన యొక్క ఈ వచనము మనకు అలా కనిపిస్తుంటుంది. మనకు ఈ వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలలో మనకు ఏం చూపిస్తుందంటే అది పరిశుద్ధాత్మ నడిపింపు. అంటే శోధన దేవుని అనుమతితో జరిగింది. దేవుడు శోధించడు, కానీ పరీక్షించడానికి అనుమతిస్తాడు. కాబట్టి అలాగే మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్లయితే అందులో పరీక్ష విశ్వాస బలాన్ని ఇస్తుంది. కాబట్టి మనము కూడా ఏ విధంగా ఉండాలనేది పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ఉండాలి. అదేవిధంగా ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పరీక్షించాడు. ఫలితము విశ్వాసము గొప్పదిగా నిలిచింది. అది శోధన శత్రు పన్నాగం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అది సిద్ధతగా ఉంటుంది. మనము ఆ పై వాక్యంలో చూసినట్లయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసమున్నాడు అని చెప్తుంది. ఉపవాసము అంటే ఏంటంటే మనకు ఆత్మీయ సిద్ధతగా ఉంటుంది. ఇక్కడ ఉపవాసము 40 రోజులు అంటే శరీరాన్ని తగ్గించటము. ఒకవేళ నువ్వు ఏం తినకుండా ఉంటే మన శరీరము ఆత్మను బలపరచడానికి ఉపయోగం ఉంటుంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే నిజమైన ఉపవాసము హృదయ మార్పును తీసుకొని వస్తుంటుంది. అదేవిధంగా మనము మోషేను చూసుకున్నట్లయితే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, దేవుని మహిమను చూశాడు. దేవునికి శోధనలు 3 పరీక్షలు పెట్టింది. రాళ్లను రొట్టెగా మార్చటము, అది ఒక శరీర కోరికగా ఉంటుంది. అప్పుడు సాతాను ఈ విధంగా చేశాడు. కాబట్టి యేసు దానికి సమాధానంగా మనిషి రొట్టె మాత్రమే కాదు, కానీ దీన్నైనా చేయగలని నిరూపించాడు. దేవునిని పరీక్షించటము అది ఒక ఆత్మీయ గర్వంగా ఉంటుంది. లోకరాజ్యాలు అంటే త్వరిత విజయంగా ఉంటుంది. సిలువ లేకుండా మహిమ రాదు. ప్రతి శోధనలో యేసు వాక్యంతో మాత్రమే జవాబు ఇచ్చాడు. మనము దేవుని యొక్క బైబిల్ గ్రంథములో మన యొక్క సిద్ధత లేనివారు, సిద్ధమైన వారు చూసుకున్నట్లయితే ఆదాము ఆదికాండం 3వ అధ్యాయము అరణ్యములో కాదు తోటలో ఓడిపోయాడు. అప్పుడు తోటలో అవ్వను తీసుకొని ఉన్నప్పుడు సాతాను అవ్వ ద్వారా అతనికి శోధన చేశాడు. అప్పుడు సిద్ధత లేదు కాబట్టి ఓడిపోయాడు. అదే
పేతురు లూకా గ్రంథం 22వ అధ్యాయంలో ప్రార్థన చేయలేదు, కానీ శోధనలో పడిపోయాడు. అదేవిధంగా మనకు సిద్ధమైన వాడు మన దానియేలు ముందే అతనికి ప్రార్థన అలవాటు ఉంది కాబట్టి సింహపు గుహలో విజయం పొందాడు. నీవు నేను కూడా ఆత్మీయ సిద్ధత లేకుండా ఉంటే విజయం లేదు. ఆత్మీయ సిద్ధత ఎలా ఉండాలి అంటే నిత్య వాక్య పఠనం ఉండాలి, క్రమశిక్షణ గల ప్రార్థన ఉండాలి. మరి ముఖ్యంగా ఈ శ్రమల దినములలో కనీసము ప్రస్తుత రోజుల ప్రకారమైన కనీసము వారానికి ఒకసారి అయినా ఉపవాసము ఉండి విధేయతతో నీవు చూపించినట్లయితే దేవుని మార్గాలు నువ్వు అనుసరించినట్లయితే నీకు దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించిన మార్గము ఎట్లాంటిది అంటే అది మనము అరణ్యములోకి వెళ్ళినా అది ఓటమి స్థలము కాదు, సిద్ధత స్థలమని గుర్తుపెట్టుకోవాలి. శోధన ముగిసిన తర్వాత యేసుప్రభుకు దేవదూతలు వచ్చి సేవ చేశారు. మనము కూడా ఆ విధంగా నిలబడితే దేవుని మహిమను చూస్తారని ఈ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్య ప్రకారము మనము సిద్ధత కలిగి ఉన్నామా లేదా అని గుర్తిరిగి మరి ఈరోజు యొక్క ఈ వాక్యాన్ని ఒకసారి గుర్తుంచుకొని ముందుకు సాగాలని శ్రమల దిన కాలములో మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరిక పొందుతున్నాను. దేవుడి వాక్యమును దీవించులాగున ప్రార్థించుకుందాం. పరలోకమైన మా తండ్రి, ఈ ఆత్మీయ సిద్ధత సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు దేవా. ప్రభువా, మేము అరణ్యాన్ని తప్పించుకోవాలని కోరుకుంటున్నాము, కానీ నువ్వు అరణ్యంలోనూ మమ్మల్ని చేస్తావని మాకు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు. ప్రభువా, శోధనలను ముందు మమ్మల్ని బలపరచుము, శరీర బలహీనత మధ్య ఆత్మ బలాన్ని ప్రసాదించుము. మా జీవితంలో దాచిన పాపాలను వెలుగులోనికి తెమ్ము, మా గర్వాన్ని కరిగించుము, మా హృదయాలను పరిశుద్ధపరచుము. యేసయ్య, మీరు మా కోసము 40 రోజులు ఉపవాసము నిలబడినట్లే మేము కూడా శోధనలో నిలబడగలుగునట్లు మాకు కృపనీయము. రాళ్లను రొట్టెగా వచ్చిన ఆతురత నిరోధించగల వివేకమును ఇవ్వము. త్వరిత విజయాల కంటే నీ చిత్తాన్ని ఎన్నుకునే ధైర్యాన్ని మాకివ్వు ప్రభువా. మా కుటుంబాలను నీ చేతుల్లో ఉంచుతున్నాం. శోధనలో ఉన్నవారిని బలపరచుము, అనారోగ్యంలో ఉన్నవారికి స్వస్థత ఇవ్వము, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి నీ సహాయం దయచేసి వారికి ద్వారాలు తెరువుము దేవా. మా సంఘాన్ని సిద్ధపరచుము, ప్రార్థనలో బలమైన సంఘముగా, వాక్యములో నిలిచే సంఘముగా, పవిత్రతతో నడిచే సంఘముగా మమ్మల్ని మలుచుము. మా రక్షకుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆత్మీయ సందేశాల కోసము సబ్స్క్రైబ్ చేయమని మీ బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.